ఈ సిస్టమ్‌లో జేడీకే ఉందో లేదో తెలుసుకోవాలంటే కమాండ్ ఏంటంటే, సో సీఎండీలోకెళ్ళాలి. ఓకే. అండ్ ఫస్ట్ సీఎండీలోకెళ్ళిన తర్వాత జావా అని కొట్టాలి. మైనస్ వెర్షన్ అని కొడితే అప్పుడు మనకి వెర్షన్ ఏముందో ఏంటో చెప్పిద్దనమాట. ఇప్పుడు జావా ఏమైందంటే జావా మన దాంట్లో ఏం లేదనమాట. అందుకోసం ఇలా వచ్చిందనమాట. ఇది జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని వచ్చింది. ఓకేనా? సో ఓకే. నేనిప్పుడు జావా లేదు, ఉందో అనేది తెలుసుకోవడానికి ఇక్కడికొచ్చి ఏం చేశాను, జావా మైనస్ వెర్షన్ అని కొట్టాను. అలా అని కొట్టొచ్చు, జావా సి మైనస్ వెర్షన్ అని కొట్టొచ్చు అనమాట. ఓకే. సో బై యూజింగ్ దిస్ వెర్షన్ ఐ కెన్ ఫైండ్ అవుట్ వాట్ జావా ఇస్ దేర్ ఇన్ యువర్ సిస్టమ్. సో లేదని తెలిసింది. నౌ యూఆర్ గోయింగ్ టు లెర్న్ అవుట్ హౌ టు సెటప్ జావా పాత్, జావా హోమ్ అనేది చూస్తున్నాను అనమాట. సో దానికోసం ఏం చేస్తుంటే జావా సాఫ్ట్వేర్ ఇది అనమాట. సో ఇది తీసుకున్నాను కంట్రోల్ సి జావా పాత్ అనేది సెట్ చేయడం యా. అనమాట. సో జావా వచ్చేసరికి ఇక్కడ బిన్ డైరెక్ట్ లో ఉంటుంది. దీన్ని మనము పాత్కి సెట్ చేయాలన్నమాట. ఓకేనా? సో బిన్ లొకేషన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చేసి ఈ పాత్ ఉంది కదా, కంట్రోల్ సి అనే కాబట్టి కాపీ చేసుకుంటాను. కంట్రోల్ సి అనే పాత్ తీసుకొని కంట్రోల్ సి కొట్టాను. సో మనం ఎప్పుడైనా పాత్ ఎందుకు పెట్టుకుంటామంటే రేపొద్దున ఎక్కడ ఓపెన్ అయినా మనకి ఈజీగా రావడానికి పాత్ వేరియబుల్ అని సెట్ చేసుకుంటాను అనమాట. ఓకే. సో ఇక్కడికి వచ్చి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కొట్టాను. నేను ఇక్కడ ఏం చేశానంటే సెర్చ్లోకి వెళ్ళి ఈఎన్వి కొట్టాను, అప్పుడు ఓపెన్ అయింది అనమాట ఇది. సో ఇక్కడికి వచ్చి ఎన్విరాన్మెంట్ మీద క్లిక్ చేస్తాను అనమాట. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీద క్లిక్ ఓకే. చేస్తాను. కెన్ యూ క్లిక్ ఆన్ దిస్ హియర్ ఎన్విరాన్మెంట్? యా, క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తే యూజర్ వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమైనా సిస్టమ్ వేరియబుల్స్ ఉన్నాయి అనమాట. సో వీటిలో నేను పాత్ వేరియబుల్ మీద క్లిక్ చేయమంటున్నాను. సిస్టమ్ వేరియబుల్స్. ఈ సిస్టమ్ వేరియబుల్స్ ఏమన్నా ఎనీ మన ఈ కంప్యూటర్ మొత్తానికి వస్తాయి అనమాట. ఈ వేరియబుల్స్ అనమాట నాకు సిస్టమ్ మొత్తానికి రావాలనుకుంటున్నాను. అందువల్ల సిస్టమ్ వేరియబుల్స్ టచ్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చి ఎడిట్ అని క్లిక్ చేయండి. సో ఎడిట్ అని కొడితే దానికి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ పాత్ వస్తుంది. నేను ఏమనుకుంటున్నాను అంటే కొత్తగా ఇప్పుడు నేను పాత్ తయారు చేసుకున్నాను కదా, అది సెట్ చేయాలనుకుంటున్నాను. న్యూ క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ ఆన్ న్యూ హియర్ న్యూ ఉంది కదా, దాంట్లోనే ఎడిట్ కొట్టండి మళ్ళీ. ఓకే, ఇక్కడ న్యూ ఉంది చూసారా? ఓకే, యా. న్యూ ఉంది కదా, కంట్రోల్ వి కొట్టండి. ఓకే, ఇది పాత్ అనమాట, జావా లేక పాత్. సో ఇప్పుడు ఓకే కొట్టండి. ఇక్కడ ఓకే ఉంది కదా. ఓకే సార్. ఓకే, ఈ పాత్ సెట్ చేశాను. నెక్స్ట్ అనేది అనమాట. సో ఓకే. ఒకసారి పాత్ వేరియబుల్ మనం సెట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కొత్త టెర్మినల్ ఓపెన్ చేసుకోవాలి. దాంట్లో మనం టైప్ చేయాలన్నమాట. అప్పుడు వచ్చింది అనమాట. ఏది ఓకే. జావా ఆప్షన్ ఏదైనా ఉంటే వచ్చింది అనమాట. సో ఇందాక నేను టైప్ చేశాను కదా, అవి జావా మైనస్ వర్షన్ కొట్టాను. సో జావా మైనస్ వర్షన్ కొడితే అది జావా సి మైనస్ వర్షన్. యా, వచ్చింది. అప్పుడు మనకి మనకి సో దీంట్లో మనకి